వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అయితే సూరజ్ ఏమో జోష్నని, చూడు జోష్న, మన పెళ్ళయ్యాక నువ్వు నా గొంతు పట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అని వెనకాలే, ఒరేయ్ నేను తిట్టే తిట్లు నీకు ఎలా కనిపిస్తున్నాయిరా బంగారం, నువ్వు నన్ను ఎన్నన్నా సరే నేను మాత్రం మన ఫ్యూచర్ లైఫ్నే నేను ఊహించుకుంటాను అని అంటూ ఉంటే, ఇక జోష్న ఏమో ఒరేయ్ నిన్ను అన్నాను చూడు, నాది బుద్ధి తక్కువ అని చెప్పేసి జోష్న అయితే ఇక సూరజ్ని పక్కకి నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది. అప్పుడే దీప, కార్తీక్ ఇదంతా కూడా చూస్తారు. ఇక దీప అయితే, బావా మనకి తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా సూరజ్ జోష్నని ఇష్టపడుతున్నాడు. మరదలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సూరజ్ జోష్నని ఇష్టపడుతున్నాడా? ఛాన్సే లేదు. చిన్న మరదలకున్న తిక్క అలాగే బ్రదర్కున్న తిక్కతో పోలిస్తే వీళ్ళిద్దరూ ఒకటవుతారంటే నేను అస్సలు నమ్మను బావా. అలా వాళ్ళిద్దరికీ తిక్క ఉంది కాబట్టే సూరజ్ జోష్నకి పర్ఫెక్ట్ జోడి. దీపా ఇది నా దగ్గర అన్నావు కానీ ఇంకెవరి దగ్గర అన్న మాకు. బావా నేనేమైనా తప్పన్నానా ఏంటి? మనకి తెలియకుండా మనం ఇష్టం వచ్చింది ఊహించుకుంటే అది రేపు తప్పవచ్చు. సరే ముందు వర్క్ ఉంది, పద వెళ్దాం అని చెప్పి కార్తీక్, దీప ఇద్దరు కూడా క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. ఇక జోష్న అయితే ఈ సూరజ్ గారిని ఎలా అయినా వదిలించుకోవాలి, మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, ఒక్కసారి నాకు అవకాశం రాని అప్పుడు ఈ సూరజ్ గారిని మా తాతతోనే మెడపట్టి బయటకు గంటిస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ అయితే తన క్యాబిన్లో ఉంటాడే కానీ అదే పనిగా ఇక మాలిని అలాగే దక్షిణామూర్తి అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక జోష్న పెళ్లి గురించి చాలా బాధపడుతూ సతమతమవుతూ ఉంటాడు. అప్పుడే దశరథ, నాన్న జిఎం కంపెనీ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అని అంటూ ఉన్నా దశరథ పిలుస్తున్నా శివనారాయణ వినిపించుకోడు. నాన్న ఏమైందన్నా? పిలుస్తుంటే ఏదో ఆలోచనలో ఉన్నావు. అదేం లేదులే దశరథ, చెప్పు నాన్న, ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు పిలుస్తున్న పలకనంత పరిజ్ఞానంలో ఉన్నావు. దేని గురించి నాన్న? ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు? ఇంకేముంటుంది దశరథ, నీ కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. ఈ శివనారాయణ ఇప్పటికి వచ్చి ఎందులోనూ ఓడిపోలేదు, ఎవరి ముందు తలదించుకోలేదు. కానీ జోష్న పెళ్లి విషయంలో నేను నా శత్రువుల ముందు తలదించుకుంటానేనోనని భయంగా ఉంది దశరథ అని వినగానే ఒక్కసారిగా దశరథ, నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న? అవునరా దశరథ, ఈ శివనారాయణ బయట గెలిచాడు కానీ ఇంట్లో గెలవలేడు అన్న పేరు వస్తుందేమోనని భయంగా ఉంది దశరథ అని అంటూ ఉంటే, నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న? శివనారాయణ ఎప్పుడూ కూడా గొప్ప స్థానంలోనే ఉంటాడు, అతనికి ఓటమి తెలీదు నాన్న. నువ్వెప్పటికీ ఓడిపోవు నాన్న. అవును నువ్వెప్పటికీ ఓడిపో. అంటే దశరథ జోష్న పెళ్ళి జరుగుతుందంటావా? తప్పకుండా జరుగుతుంది నాన్న. నీ చేతుల మీదుగానే జోష్న పెళ్ళి జరుగుతుంది. నువ్వు అలాగే సుమిత్ర మనమందరం దాన్ని పెళ్లి చేస్తాం, అందరం అక్షింతలు కూడా వేస్తాం. దశరథ మరి జోష్నకి తగిన వరుడు దొరుకుతాడా? జోష్నకి నచ్చినవాడు ఇప్పుడు మనకి కలిశాడంటావా? అసలు అటువంటి మనిషి మనకి కనిపిస్తాడంటావా? నాన్న కాలమే ఏదైనా సమాధానం చెప్తుంది. దక్షిణామూర్తి, మాలిని మళ్ళీ మన జీవితాల్లోకి వస్తారని మనం ఊహించామా? లేదు. కార్తీక్ దీపమెళ్ళలో తాళి కడతాడని అనుకున్నామా? లేదు. అలాగే జోష్న పెళ్ళి జరగదేమోనన్న భయంతో మనమున్నాం. కానీ జోష్న మెళ్ళలో 3 ముళ్ళు వేసేవాడు ఈ పాటికి ఎక్కడో ఉంటుంటాడు. ఖచ్చితంగా పెళ్లి ముహూర్తం టైంకి వాడు మన దగ్గరికి వస్తాడు నాన్న. జోష్న పెళ్ళి జరుగుతుంది, నా మాట నమ్ము. అయినా నా కూతురు దీప నాకు మాటిచ్చింది, జోష్న పెళ్ళి తానే చేస్తాను అని. నా కూతురు మాటిచ్చిందంటే ఆ మాట మీద నిలబడుతుంది నాన్న. దశరథ నువ్వేమన్నావు? దీప నీ కూతురేంటి నాన్న? అది అవునులే నిజమే దశరథ, దీప నీకు కూతురులాగానే. నువ్వు ఏ ముహూర్తాన ఆ మాట అన్నావో కానీ దీప నీ కూతురులాగానే ఉంటుంది. నిన్న మాలిని దగ్గర కూడా సుమిత్రను ఒక్క మాట అంటే వినకుండా తనకి ధీటుగా సమాధానం చెప్పింది. కూతురు స్థానంలో నిలబడి దీప వాళ్ళకి గట్టి సమాధానమే ఇచ్చింది. అవునరా దశరథ చెప్పి శివనారాయణ అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక జోష్న అయితే బాల్కనీలో నుంచొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దీప, కార్తీక్ ఇక ఇంటికైతే వస్తారు. పైనున్న జోష్నని చూస్తారు. ఇక కార్తీక్ అయితే, చూసావా చిన్న మరదలు బాల్కనీలో స్టైల్గా కాఫీ తాగుతుంది,
బావా ఇది ఎన్నాళ్ళు కొన్ని రోజులే కదా, దానికి పెళ్ళయ్యాక అది దాని అత్తారింటికి వెళ్ళిపోతుంది. అవును దీప, మావయ్య కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాడు. చిన్న మరదలు పెళ్లి త్వరగా అయిపోతే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడతావని మావయ్య ఎదురు చూస్తున్నాడు. అది త్వరగా జరగాలి. అలా జరగాలంటే ముందు చిన్న మరదలకి పెళ్ళవ్వాలి. అవును బావా, అయినా తాత ఇంత ఉదయాన్నే మనల్ని ఎందుకు ఇంటికి రమ్మన్నాడు? ఏమో తెలియదు దీప, పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి దీప అలాగే కార్తీక్ లోపలికైతే వెళ్తారు. ఇక వెళ్ళేసరికి అందరూ కూడా కూర్చొని ఉంటారు. ఇక శివనారాయణ, ఏంట్రా అలా ఉన్నారు, రండి కూర్చోండి అని వెనకాలనే ఇక కార్తీక్ దీప వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఇంత సడన్గా మిమ్మల్ని ఎందుకు ఉదయాన్నే పిలిపించానని అనుకుంటున్నారా? అవును తాత, ఏదో ముఖ్యమైన పని ఉంటేనే పిలిపిస్తావు. అవునరా, జోష్న గురించి ఒక నిర్ణయం తీసుకుందామని పిలిపించాను. జోష్న గురించా? అవును, జోష్నకి ఇప్పటి వరకు మనం ఒక్క పెళ్లి సంబంధం కూడా తీసుకురాలేకపోయాం. జోష్నకి పెళ్లి జరగాలంటే జోష్నకి ఆలోచన విధానానికి తగ్గవాడు దొరకాలి. అలాంటి ఆలోచన విధానం అలాంటి వాడు మీకెవరైనా తెలుసుంటే చెప్తారని ఇక్కడికి పిలిపించాను. ఆలోచించండి, జోష్న ఆలోచనకి తగ్గవాడు మీకు తెలిసినవాడు ఎవరైనా ఉన్నారా అని వెనకాలనే సుమిత్ర. అవును, దాని ఆలోచనలో తగ్గవాడైతే దాని జీవితం బాగుంటుంది. అసలే అది మొండిది, ఎవరి మాట వినదు. అందుకే దాని మొండితనాన్ని దాని కోపాన్ని అర్థం చేసుకున్నవాడైతే మంచిది. అయితే సూరజే జోష్నకి పర్ఫెక్ట్ జోడి అని దీప అంటుంది. ఒక్కసారిగా అక్కడున్న కార్తీక్ అలాగే శివనారాయణ, సుమిత్ర, దశరథ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, దీపేంటి నేను తాత ముందు ఇలా వాగేసింది? నేను ఆల్రెడీ చెప్పాను ఈ మాట ఇంకెవరి దగ్గర అనొద్దని. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్, దీప నువ్వేమంటున్నావు? అవును బాబా, ఇప్పుడు తాతయ్య అలాగే అమ్మ చెప్తుందంతా వింటూ ఉంటే నాకు సూరజే జోష్నకి తగిన జోడి అనిపిస్తుంది. అమ్మ దీప, నువ్వేమంటున్నావు? అవును తాతయ్య గారు, నేను సూరజ్ని చూశాను, అలాగే జోష్నని కూడా చూశాను. జోష్నకున్న తిక్కకి సూరజ్ మాత్రమే కరెక్టు. తను మాత్రమే జోష్నని అర్థం చేసుకోగలడు. అలాగే నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. ఏంటది? జోష్నని సూరజ్ ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది నాకు అని వెనకాలనే దశరథ, సుమిత్ర, శివనారాయణ షాక్ అవుతారు. ఇంతలోకి అప్పుడే జోష్న అయితే టీ తాగుతూ ఉంటుంది. కింద ఉన్న సూరజ్ అయితే బంగారం అని విజిల్ వేస్తాడు. ఇక జోష్న కిందకి చూడగానే సూరజ్ ఇక జోష్నకి కన్ను కొడతాడు. దాంతో జోష్న, వరి చెప్పు తెగిద్ది, రా బంగారం, ఆ చెప్పున నేను కుట్టిస్తాను, నీకోసం ఎదురు చూస్తున్నాను బంగారం అంటూ ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ ఉంటాడు. దాంతో ఒక్కసారిగా ఇక జోష్నకి కోపం వచ్చి కాఫీ కప్పు పక్కన పెట్టేసి గబగబా కిందకి వస్తుంది. అప్పుడే ఇక శివనారాయణ, దీపా అంటే నువ్వేం మాట్లాడుతున్నావమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే ఇక జోష్న స్పీడ్గా వెళ్ళడం చూస్తాడు. చిన్న మరదలంటే ఇంత ఆవేశంగా వెళ్తుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పేసి కార్తీక్ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర అలాగే దశరథ, దీప చెప్తుంది వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అవును తాతయ్య గారు, సూరజ్ లాంటి వాడైతే జోష్నకి కరెక్టు. సూరజ్ లాంటి వ్యక్తిని మనం తెలుసుకుంటే జోష్నకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ని మనం వెతకాలి అని దీప అంటుంది. ఇక అప్పుడే జోష్న అయితే సూరజ్ దగ్గరికి వస్తుంది. ఇక సూరజ్, ఏంటి బంగారం ఇంత త్వరగా వచ్చేసావు? నన్ను చూడకుండా ఉండలేకపోయావు కదా, అందుకే కదా ఇలా స్పీడ్గా వచ్చేసావు అని అంటాడు. ఒరే చెప్పు తెగిద్ది, ఇంకొకసారి బంగారం అంటూ ఫ్లయింగ్ కిసెస్ ఇస్తున్నావేంటి? నిన్ను ఏంటి చేయెత్తుతున్నావేంటి? నీకు ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి నువ్వు నా చెంపదెబ్బ కొడితేనే నీ ప్రేమలో నేను పడిపోయానని. మరొకసారి నన్ను కొట్టి ఆ తప్పు చేయొద్దు అని చెప్పి సూరజ్ జోస్న చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అవుతాడు. ఇక జోస్న, బవర్రా, వీడు ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. వీడిని మీరందరూ మంచివాడు అనుకుంటున్నారు, కానీ వీడు సైడ్ చేసే పనులు ఇవే అని వెనకాలనే సూరజ్, బ్రదర్ అది అని అంటూ ఉంటే ఇక జోస్న, ఏంట్రా మళ్ళీ మాట మార్చాలని ట్రై చేస్తున్నావా? ఇక నీకు ఆ ఛాన్స్ లేదు బావా, ఇట్రా ఒక్కసారి ఈ ఆల్బమ్ చూడు, నీకే అర్థమవుతుంది వీడు నాతో ఎన్ని పిచ్చి వేషాలు వేస్తున్నాడో, వీడు నాతో ఏం మాట్లాడుతున్నాడో చూడు బావా అని వెనకాలనే కార్తీక్ ఆల్బమ్ చూసి అందులో ఉన్న జోష్న ఫొటోస్ చూసి షాక్ అయిపోతాడు. చూసావా బావా, వీడు
నా ఆల్బమ్ పెట్టుకొని ఏం చేస్తున్నాడు? అడుగు బావా, వీడేం చేస్తున్నాడో అడుగు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జోష్న మాటలు వినిపిస్తూ ఉండడంతో పారిజాత బయటికి వెళ్తూ ఉంటే ఇక శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర, ఏమైంది అత్తయ్య గారు, జోష్న ఏంటి అరుస్తుంది? నాకు అదే అర్థం కాక బయటికి వెళ్తున్నాను సుమిత్ర అని అంటుంది. దాంతో అందరూ కూడా బయటికి వస్తారు. ఇంతలోకి కార్తీక్ ఆ ఫోటోలను చూసి, దీప చెప్పింది నిజమేనా? బ్రదరు చిన్న మరదలను ఇష్టపడుతున్నాడా అని చెప్పి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడు అందరూ బయటికి వస్తారు. ఇక జోత్స్న, ఒరే సూరజ్, ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయావురా, ఇక నువ్వు కవర్ చేయడానికి కూడా లేదురా, ఇప్పటికైనా నిజం ఒప్పుకో అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ, అక్కడేం జరుగుతుంది జోత్స్న, ఎందుకలా అరుస్తున్నావు అని వెనకాలనే ఇక జోత్స్న, బాగా దొరికావురా బావా, రా బయటికి, వీడి గురించి తాత ముందు నిజం చెప్దాం, రా బావా అని చెప్పేసి ఇక జోత్స్న అలాగే కార్తీక్ సూరజ్ కూడా అక్కడికి వస్తారు. ఇక శివనారాయణ, ఏం జరుగుతుంది ఇక్కడ అని వెనకాలనే, తాత, ఈ సూరజ్ గాడు మీ అందరి ముందు మంచి వాళ్ళ నటిస్తున్నాడు, కానీ వాడు చేసే పనులేంటో మీకు తెలీదు. చూడండి ఆ ఆల్బమ్, అందులో అన్నీ కూడా నా ఫోటోలే, నా ఫోటోలన్నీ ఆల్బంలో చేయించి వాడు రూమ్లో పెట్టుకున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటూ వెంట పడుతున్నాడు, ప్రతిసారి కూడా నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. చూశారుగా తాత వీడి క్యారెక్టర్ ఏంటో అని వెనకాలనే ఒక్కసారిగా సూరజ్, ఏంటి చూస్తున్నావు, అలా మాట్లాడతారేంటి? ఈ ఫోటోలు నా దగ్గర ఉన్న విషయం మీకు మొన్న రాత్రే తెలుసు కదా, మొన్న రాత్రి మీరు నా అవుట్ హౌస్కి వచ్చారు కదా అని సూరజ్ అంటాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్న నీళ్ళు నమ్మురుతూ ఉంటే కార్తీక్, ఏంటి జోష్న, సూరజ్ చెప్పేది నిజమేనా? బ్రదర్ దగ్గరికి నువ్వు వెళ్ళావా? ఈ ఫోటోల గురించి నీకు ముందే తెలుసా? అంటే అది తెలుసు, అలా వెళ్ళడం వల్లే కదా ఫోటోల గురించి తెలిసింది. అంతేకాదు జోష్న గారికి కూడా నా మీద ఎంతో కొంత ప్రేమ ఉంది, అందుకే ప్రతిసారి నా అవుట్ హౌస్ దగ్గరికి వస్తారు. దాని సాక్ష్యం ఈ పారిజాతం గారే. ఏం పారిజాతం గారు చెప్పండి అని వెనకాలనే, ఒరే యదవా, ఇలా బుక్ చేసావేంట్రా నన్ను, నా మనవరాల్ని నాతోనే నిజం చెప్పిస్తున్నావు కదరా అని అనుకుంటూ ఉంటే శివనారాయణ, పారిజాతం, సూరజ్ చెప్తుంది నిజమేనా? అవునండి, జోష్న చాలాసార్లు సూరజ్ అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది అని వెనకాలనే ఇక జోష్న, తాత ఇవన్నీ పక్కన పెట్టు తాత, వాడు పెద్ద అబద్ధాల కోరు, వాడు ఇలాగే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వాడికి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వాడిని పంపించే తాత, అవుట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు సూరజ్ అని అంటూ ఉంటే, అమ్మ జోత్స్న, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, సూరజ్ అవుట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు, కానీ సూరజ్ మన ఇంట్లో ఉండడానికి మాత్రం వీలుంది కదా అని వెనకాలనే, తాత, దశరథ, సుమిత్ర, ఇప్పటి వరకు జోష్న పెళ్ళి ఎలా చేయాలి, జోష్న పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు అని మనమందరం చాలా తాపత్రయం పడ్డాం, చాలా టెన్షన్ పడ్డాం, కానీ పెళ్లి కొడుకు ఎక్కడా లేడు, జోష్నకి నచ్చిన వాడు ఇక్కడే ఉన్నాడని ఈరోజు మనందరికీ తెలిసిపోయింది. తాత మీరేం మాట్లాడుతున్నారు? చిన్న మరదలా, ఇంకా కవర్ చేయాలని చూడకమ్మా, బ్రదర్ దగ్గరికి నువ్వు ప్రతిసారి వెళ్తున్నావంటేనే అర్థమైపోతుంది నీ మనసులో బ్రదర్ ఉన్నాడని, కానీ పైకి మాత్రం గంభీరంగా బాగానే నటిస్తున్నావే. బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోష్న గారు, అందరికీ నిజం తెలిసిపోయింది, ఇక మన ప్రేమని మనసులో పెట్టుకోవడం కంటే బయట పెట్టడమే బెటర్ అని సూరజ్ అంటాడు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీప, తాతయ్య గారు చూసారా జోష్న ఎలా సిగ్గుపడుతుందో? సూరజ్ చాలా మంచివాడు, జోష్నకి సూరజ్ కరెక్ట్ జోడి అని నేను అన్నాను కదా. అవునమ్మా దీప, నువ్వు అన్న మాటే నిజమైంది. తాత అది కాదు, ఇంకా అలా అనేసరికి ఇక శివనారాయణ, ఇక మీరు మీ ప్రేమని దాచిపెట్టాల్సిన అవసరం లేదు, ఇక మీ పెళ్లి బాధ్యంతరాలు మోగాల్సిందే. ఒరే కార్తీక్, పంతులు గారిని పిలిపించు, అలాగే కాంచనని శ్రీధర్ని కూడా ఇంటికి రమ్మని చెప్పు, తన మేనకోళ్ల పెళ్ళి మేనత్త చేతుల మీదుగా జరగాలి కదా. తాత, నేను ఇప్పుడే మాస్టర్కి అమ్మకి ఫోన్ చేస్తాను. చిన్న మరదలు దీప, చిన్న మరదల్ని నువ్వు ఇంకా లోపలికి తీసుకెళ్ళు అని వెనకాలనే ఇక జోష్న, నేను చెప్పేది వినండి అని అంటూ ఉన్నా సరే బలవంతంగా జోష్నని లోపలికి తీసుకెళ్తారు. ఇక పారిజాతం, ఒరే పాపిష్టోడా, నా మనవరాలికి నువ్వంటే ఇష్టం లేదు, అయినా అందరి ముందు అది నిన్ను ప్రేమిస్తున్నట్టు భలే నాటకాలు ఆడావు కదరా, నా మనవరాల జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదరా. పారిజాతం గారు, నేనేమీ నాశనం చేయట్లేదు, నేను నా బంగారాన్ని ప్రేమిస్తున్నా అని అంటాడు. నువ్వేం ప్రేమిస్తున్నావో నాకు తెలుసులేరా,
వెనుకున్న ఆస్తిని చూసేక అని చెప్పేసి పారిజాతం కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న అయితే అయ్యో నేను ఇలా ఇరుక్కుపోయానంటే ఇదంతా గ్రాని వల్లే. గ్రాని అలా చెప్పకపోయి ఉంటే అందరికీ డౌట్ వచ్చేది కాదు. నేను ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నానో రీజన్ చెప్పాలంటే నిజం తెలిసిపోద్ది. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది. ఇక శ్రీధర్ కాంచన ఇంటికి వస్తారు. నాన్న, కార్తీక్ విషయం చెప్పాక చాలా సంతోషంగా అనిపించింది. అవును మావయ్య గారు, సూరజ్ చాలా మంచివాడు. ఆ రోజు నేను రోడ్డు మీద ఉండిపోతే సమయానికి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. ఆ రోజు సూరజ్జే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు. అలాంటి మంచి అబ్బాయి మీ ఇంటి అల్లుడవుతున్నాడంటే చాలా ఆనందంగా ఉంది అని అనగానే ఇక పారిజాతం, లేదు, వీడు మీ అందరి ముందు నాటకాలు ఆడుతున్నాడు. వీడు కంటికి కనిపించే అంత మంచోడు కాదు. వీడు ఒక పెద్ద కట్లపాము అని అనగానే పారిజాతం, నేను చెప్తుంది నిజమేనండి. వీడు మాయలోడండి. అందుకే మిమ్మల్ని అందరినీ మాయ చేస్తున్నాడు. అయినా తాడు బొంగరం లేనోడు, కనీసం కుటుంబం కూడా లేనోడు, ఒక అనాథ వీడిని జోష్ణనికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అసలు ఏమైనా ఆలోచన ఉందా మీకు? జోష్ణ ఏంటి, వీడి స్థాయి ఏంటి? వీడికిచ్చి జోష్ణని ఎలా పెళ్లి చేస్తారు? అత్తయ్య గారు, పెళ్లి చేసుకోవాలంటే 2 మనుషులు కలిస్తే చాలు. మమ్మీ అది కాదు, జోష్ణ నువ్వాగు. అత్తయ్య గారు, సూరజ్ మా అందరికీ నచ్చాడు. అయినా ఒక మనిషి పెళ్లి చేసుకోవాలంటే ఆ మనిషికి ఎంత డబ్బు, ఎంత కుటుంబం ఉన్నది కాదు, ఆ మనిషి ఎలాంటి వాడా అన్నది ముఖ్యం. సూరజ్ మా అందరికీ నచ్చాడు. అలాగే అతని క్యారెక్టర్ ఏంటో కూడా మా అందరికీ తెలుసు. సూరజ్ కంటే మంచివాడిని జోష్ణకి మనం తీసుకురాలేము. అందుకే ఈ పెళ్లి సంబంధం నాకు ఇష్టం అని చెప్పేసి అంటుంది. ఇక జోష్ణ అయితే కోపంగా సూరజ్ వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు కూడా వస్తాడు. రండి పంతులు గారండి, కరెక్ట్గా టైంకి వచ్చారు. మా చిన్న మరదలకి అలాగే మా బ్రదర్కి జాతకాలు మీకు ఇస్తాం. మంచి ముహూర్తం పెట్టండి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని అనగానే జోష్ణ బాబోయ్ బావ స్పీడ్ చూస్తుంటే ఈ సూరజ్ గడితో నా పెళ్లి చేసే వరకు సైలెంట్గా ఉండేలా లేడు అని చెప్పి అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే